నాతో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ నాకు వెన్నంటి ఉన్నటువంటి నా మిత్రులు మీ అందరికీ తెలుసు. దాదాపు 14 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నేను అభివృద్ధి చేసి 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించి 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో 2014లో ఉన్నాల లక్ష్మయ్య గారు నాకు టికెట్ ఇవ్వని సందర్భంలో నేను విధిలేని పరిస్థితుల్లో బీఎస్పీ టికెట్ మీద ఎన్నికల్లో పాల్గొనడం, నేను గెలవటం, దాని తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగటం, మరి నేను నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా పనిచేశాను అనేది మరి మీ అందరికీ తెలుసు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో నా పనితనాన్ని కొనియాడిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మేము ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా ప్రజల సేవలో అంకితమై ఉన్నాం. మరి గత 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత దూషణలు, రౌడీయిజం చేయటం, ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ తగాదాలు పెట్టడం, ఇవన్నీ కూడా మేము చూసాం, మీరు కూడా చూశారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి రావడం మాకు చాలా బాధ కలిగించింది. మరి మేము కేసీఆర్ గారి విధానాల వల్ల కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము నియోజకవర్గం అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుని నడిచాను. నేను నా రాజకీయంలోని 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే కేవలం సిర్పూర్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడ్డాను. కానీ నేను ఎక్కడ కూడా వేరే రాజకీయాలు కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలేదు. మరి మొన్న ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు కలిశారో అది చూసిన తర్వాత మేమంతా చాలా మనస్తాపానికి గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ముఖ్య అనుచరులు మనకింత అవమానం జరిగిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం సరైంది కాదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానివల్ల మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం, మరి 9 ప్రాజెక్టు కోసం, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సినవి ఉన్నాయి. వాటిలన్నింటినీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలను వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు పోతూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి వినయ్ గార్డెన్లో గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా పాత కొత్త అనే కలయిక లేకుండా మేము ముందుకు పోతాం. చాలామందికి అపోహలు ఉండొచ్చు. చాలామంది రాజకీయాలు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. కోనప్ప గారు చేరేది అధికార పార్టీలో చేరి ఏదో చలాయించుకుందామని, ఏదో చేద్దామని చెప్పి పదవులు ఆశించి పోతున్నాడని చెప్పి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యర్థులుగా పోటీ పడుతూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ కార్యకర్తల మనోభావాలను గుర్తెరిగి ఎప్పటికప్పుడు
వారి మనసుకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా మేము నడుచుకుంటూ మరి 3 సార్లు ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చూసాం. ఈ రోజున్న పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారాన్ని మళ్ళా కూల్చాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కాంగ్రెస్ వస్తే మరి ఇళ్ళు వస్తాయి, కాంగ్రెస్ వస్తే జాబులు వస్తాయి, కాంగ్రెస్ వస్తే పేదవాళ్ళ బతుకులు మారతాయనే ఒక ఆశ ఆలోచనతో ఉన్న క్రమంలో మరి పెద్దలు విశ్వప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఈ ఉన్న 2 రాష్ట్రాలని కూడా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలని కూడా ఎప్పుడు కూల్చాలో అనే భావనతో ఆలోచనతో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 10 నుంచి 12 సీట్లు మనం గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి మనం మద్దతు పలకాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా తీసుకోవాలి, మరియు వారిని ఆహ్వానించాలని వారి క్లియర్ మెసేజ్ ఉంది. అదే కాదు, ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పోటీ పడినప్పటికీ వారితో మేము గెలవలేకపోయాం. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని శిరసా వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆయన పార్టీలోకి రావడం మరి పార్టీ బలోపేతానికి చాలా దోహదపడుతుంది. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ఆయన సపోర్టు, మనప్ప గారి సపోర్టు చాలా అవసరం అనేది మరి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. పార్టీ కూడా అధిష్టానం కూడా ఆ దిశగా మరి మెసేజ్ పంపడం జరిగింది. అదే కాదు, మరి ఇంకా కొంతమంది నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో రానున్నారనే మెసేజ్ అందరికీ ఉంది. ఖచ్చితంగా ఈ సీట్ని మనం కైవసం చేసుకోవాలనే ఒక దిశతోనే మనం ప్రయాణం చేస్తున్నాం. అదే క్రమంలో మరి పెద్దలకి ఆహ్వానం పలకడానికి ఈరోజు రావడం జరిగింది. వారిని పార్టీలోకి వెల్కమ్ చెప్తూ వారి సూచనల మేరకు పార్టీ నడుస్తుంది. ఈ ప్రాంతంలో ఓడిపోయిన ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ వారి అనుభవం ముందు మేము ఏమి లేవనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరొకసారి ఏదేమైనా ఆయన సూచనల మేరకు పార్టీ నడుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.